వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతీయ పిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వేడుకల అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులకు ఆయన స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేసి వారితో సరదాగా గడిపారు. కార్యక్రమంలో అశోక పాఠశాల కరెస్పాండెంట్ పోపూరి లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది మరియు అశోక పాఠశాల విద్యార్థులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి, ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ అందరికీ 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జనవరి 26, 1950 సంవత్సరం మనకి రిపబ్లిక్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే, ఇండిపెండెన్స్ డే మన బ్రిటిష్ వాళ్ళ నుండి మనం స్వతంత్రం పొందాము. రిపబ్లిక్ డే అంటే మనం ఇండివిజువల్గా మన విధులు, మన కర్తవ్యాలు, మన సేవలు ఎలా చేయాలి, దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది అని మన అంబేద్కర్ గారు మన కోసం ఈ కాన్స్టిట్యూషన్ నిర్మించి మనకి రిపబ్లిక్ డే ఈరోజు ఫామ్ అయింది. కాబట్టి మనకి రిపబ్లిక్ డే దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మీరే రేపటి పౌరులు కాబట్టి మీరు బాగా చదువుకొని ఈ ఊరికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనులు, ఎందరో మహనీయుల త్యాగఫలంగా 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఆ తదుపరి భారత రాజ్యాంగ సభను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో రాజ్యాంగ సభ నిర్మితమైంది. ఆ రాజ్యాంగ సభలో నుంచి నిష్ణాతులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పరచుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించుకుందాం. ఆనాటి ప్రజల యొక్క ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని కూలంకుషంగా ఈ రాజ్యాంగ నిర్మాతలు చదివి మరి 2 సంవత్సరాలు 11 నెలల 19 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి సమయాన్ని తీసుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. మరి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ చేత ఆమోదించబడి ఇట్ కేమ్ టు ఫోర్స్ ఆన్ 15th 1950 జనవరి 26. ఇక్కడ భారతదేశం ఆ రోజు నుంచి సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా రూపుదిద్దుకుంది. మన పరిపాలన మనము చేసుకుంటూ ఈ 77 సంవత్సరాల ఈ రిపబ్లిక్లో ఎన్నో విజయాలు సాధించాం. ప్రపంచంలో అగ్రదేశంగా ముందుకు దూసుకెళ్తూ మరి గత 3 టర్ముల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఏ దేశానికి తీసుకొని ధీటుగా ముందుకు వెళుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భావి భారత పౌరులైన మీరు స్వాతంత్ర ఫలాల్ని మీకు అందేటటువంటి సమయం. మరి మీరు స్వాతంత్ర కోసం పోరాడిన మహనీయుల యొక్క త్యాగ నిరతిని మీరు గుర్తుపెట్టుకొని దేశ అభివృద్ధి కోసం, దేశ సార్వభౌమ పరిరక్షణ కోసం, దేశం యొక్క అభివృద్ధికి మీరు అందరూ కూడా పునరంకితులు కావాలి. మీరు బాగా చదువుకొని ఉన్నతలోకి వచ్చి
మీరు మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ మన దేశానికి పేరు తీసుకురావాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోమారు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. పోరాటంలో అకుంఠితమైన దీక్ష పట్టుదలతో చేసినటువంటి మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక 2 days క్రితమే January 23న వారి యొక్క జన్మదినాన్ని కూడా జరుపుకున్నాం. సో వారు ఇచ్చినటువంటి నినాదం జై హింద్. ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు విశాలమైనటువంటి 3.48 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూభాగంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా జై హింద్ అని నినాదిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 3 పర్యాయములు జై హింద్ అనేటటువంటి స్లోగన్ నేను చెప్తాను. మీరు అందరూ కూడా గట్టిగా జై హింద్ అని పలకాలి. జై హింద్, జై హింద్, జై హింద్. టైంలో చూసాం, ప్రాణాలకు తెగించి కూడా కరోనాని కట్టడి చేయడంలో పోలీస్ వ్యవస్థ చేసినటువంటి పాత్ర మనం ఊహించలేం. అంత గొప్ప కార్యక్రమం. తర్వాత మరి ప్రతిదినం కూడా శాంతి భద్రతల్లో అలుపెరగకుండా, పగలనక రాత్రి కాకుండా 24 గంటల సేవలు ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతోమంది శాంతి పరిరక్షణ అమరులయ్యారు. ఆ అమరులైనటువంటి వాళ్ళని స్మరించుకుంటూ, వారికి జోహార్లు అర్పించుకుంటూ, మరి వారందరినీ కూడా ఎవరైతే దేశ పరిరక్షణలో, శాంతి పరిరక్షణ ఉన్నారో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంగా మనం అభినందిద్దాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన వక్తృత్వ పోటీలు పెట్టినటువంటి సందర్భంలో జిల్లా స్థాయిలో జరిగినటువంటి మన విద్యార్థులు హర్షిత ఎలక్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి 5,000 రూపాయలు, ఎస్పీ ఒక్కరి జిందాల్ IPS గారి నుంచి 5,000 రూపాయలు ప్రైజ్ గ్రహించింది. అదేవిధంగా ఇంకా 2 విద్యార్థులు కూడా ప్రైజెస్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నారు ఆల్రెడీగా 5. అవంతి, ప్రణతి, హర్షిత, ఈ 3 విద్యార్థులు కూడా ఎస్పీ ఒక్కరి జిందాల్ IPS గారి నుంచి క్యాష్ అవార్డులు కూడా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. సో పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా మన విద్యార్థులనే ప్రతి సంవత్సరం ఇక్కడ ఆహ్వానించి పతాక ఆవిష్కరణ చేస్తున్నందుకు మరోమారు SI గారికి, సత్యనారాయణ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.